హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫైనలీ నా సీమంతం వ్లాగ్. ఈ డెకరేషన్ ఇదంతా మా హస్బెండ్ మా అన్నయ్య అందరు దగ్గరుండి చేశారనమాట. డెకరేషన్ అంతా హోమ్ మేడ్, మేమే ఫ్లవర్స్ తెచ్చుకొని చేసుకున్నాం. నా సీమంతం వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు నన్ను సీమంతం చేయడానికి ఫస్ట్ మా మమ్మీ కూర్చోపెట్టి నా ఒడి అయితే నింపేసింది అనమాట. ఒడి నింపడం అంటే మా సైడ్ కొబ్బరి బోండం, చీర అండ్ గాజులు, పసుపు, కుంకుమ విత్ అరటిపళ్ళు నింపేస్తారనమాట. ఒళ్ళో పెట్టి ఆశీర్వదిస్తారు. ఎట్ ఎ టైం వీడియో అండ్ ఫోటో రెండు కవర్ అవుతుంది. నేను స్టాండ్కి ఫోన్ పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. సో మా అన్నయ్య అటు సైడ్ నుంచి ఫొటోస్ అయితే తీస్తున్నారు. మా మమ్మీ స్టార్టింగ్ నన్ను బ్లెస్ చేసింది. ఇప్పుడు గాజులు అయితే వేస్తుంది నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ శ్రీమంతం అనమాట. ఫస్ట్ టైం అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒడి నింపించేసుకొని ఇంటికి వచ్చాం. కానీ శ్రీమంతం అని నార్మల్గా అప్పుడు కూడా రెడీ అయ్యి నేను ఒడి నింపించుకున్నాను. కానీ శ్రీమంతం ఇట్లా గ్రాండ్గా ఏమీ చేసుకోలేదు. అప్పుడు నా హెల్త్ బాగాలేదు, నా ఫేస్ కూడా బాగాలేదు. ఇప్పుడు ఇది సెకండ్ టైము. ఇంకా మళ్ళీ చెయ్యరు, మంచిగా చెయ్యండి శ్రీమంతం, నేను ఊరుకోను అది ఇదని అల్లరి చేశాను అనమాట. మా మమ్మీ ఎందుకు చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నావు, నువ్వు ఊహించుకున్న దానికంటే ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేస్తా అని చెప్పి సింపుల్గానే ఇంత గ్రాండ్గా నేనైతే చేసుకున్నాను. నాకు ఇది గ్రాండే. ఎందుకంటే ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు. ఈ సిచ్యువేషన్లో శ్రీమంతం ఎందుకని తిట్టకుండా అడగగానే నాకు శ్రీమంతం అయితే చేశారనమాట. మా మమ్మీ వేయగానే మా డాడీ కూడా గాజులు వేశాడు. చాలా హ్యాపీ. ఇంతకంటే మంచి మమ్మీ డాడీ ఎవరికి దొరకరు. నేను ఏదంటే అదే. మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య, మా హస్బెండ్ అందరూ ప్రతి దానికి నా అన్నయ్య డెసిషన్కి నేను ఏదైనా అనుకుంటే ప్రతి దానికి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్ఫుల్ అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు నేను. నా శ్రీమంతం అంత గ్రాండ్గా జరిగినందుకు అందరు వచ్చారు. ఎక్కడ ఏ లోటుబాట్లు ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా నిదానంగా అయితే కంప్లీట్ అయిపోయింది నా శ్రీమంతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు కూడా ఒడి నింపుతారనమాట. అత్తమ్మ వాళ్ళే ఒడి నింపుతారు. కానీ మమ్మీ బ్లెస్ చేసేసింది అనమాట. ఒడి నింపేసి మాకు కూడా ఒడి నింపుతారని చెప్పి. అండ్ మా అత్తమ్మ మా మామయ్య అనమాట, మా అత్తమ్మ వాళ్ళు కూడా ఒడి అయితే నింపారనమాట. కొబ్బరి బోండం మా అత్తమ్మ వాళ్ళు కొబ్బరి బోండం అరటిపళ్ళతో పాటు 9 రకాల పండ్లు పెట్టి ఒడి నింపుతారనమాట. 9 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 9 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వేసి ఒడి నింపుతారనమాట. సో అందుకే మా అత్తమ్మ అటు ఇటు తిరిగి 9 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అని తెచ్చారు, కింద పెట్టారనమాట అన్ని ప్లేట్స్లో సర్ది. సో అవన్నీ పెట్టేసి నాకైతే ఒడి అయితే నింపేసింది అనమాట. వెరీ హ్యాపీ. మా అత్తమ్మ మా మామయ్య కూడా అసలు ఎప్పుడు ఇప్పటి వరకు పెళ్ళైన 4.5 ఇయర్స్లో నన్ను ఒక మాట అన్నారని లేదు. కూతురులానే చూసుకుంటారు ఎప్పుడు. మా అత్తమ్మ అయితే అసలు ఇంకేమందనమాట. ఎప్పుడు సపోర్టబుల్. నేను ఏం చేసినా నేను చేసుకుంటానమ్మా, నువ్వు పాపం చూసుకో, నువ్వు తనతో ఉండు అని నన్ను అసలు పెద్దగా పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచి వాళ్ళు. మా డాడీ అంటూ ఉంటాను అనమాట, నువ్వు చాలా లక్కీ, అమ్మ వాళ్ళ ఇంట్లో లక్కీ, అత్త వాళ్ళ ఇంట్లో లక్కీ అని మా డాడీ అంటూ ఉంటారు ఎప్పుడు. సో మా అత్తమ్మ గాజులు వేసేసి ఇంకా అక్షింతలు అయితే వేసేసింది అనమాట. సో మా మామయ్యని కూడా గాజులు అయితే వేయమన్నారు. బట్ గాజులు అంటే మా మామయ్యకి వేయడం ఫస్ట్ టైం కదా, గాజులు వేయడం కొంచెం ఇబ్బంది పడ్డారనమాట ఆయన. బట్ నేనైతే చాలా హ్యాపీ. మా మామయ్య గారు ఎక్కువ మాట్లాడరు కానీ చాలా అభిమానం, ప్రేమ ఉంటుంది లోపల నా మీద ఎప్పుడు కూడా. చాలా సైలెంట్ అయినా సరే ప్రతిదీ నాకు సపోర్టివ్గా, నాకు ఇష్టమైన కూరలు, నాకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ మా మామయ్య గారు అంటే మా మామయ్య గారు అన్నట్టే ఉంటుంది ఆయనతోటి ఎప్పుడు. ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు ఆశీర్వదించి ఫొటోస్ కూడా తీసుకున్న తర్వాత అందరు వెళ్ళిపోయారు. ఇంకా నన్ను మాత్రం అక్కడ వదిలేశారు. ఆ ఒడిలో నింపినవన్నీ ఏం చేయాలి నాకు అర్థం అవ్వలేదు. మా మమ్మీ వచ్చి అవన్నీ అట్లా తీసుకొని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలని చెప్పి తీసుకెళ్ళింది అనమాట. నన్ను దేవుడి దగ్గర దండం పెట్టుకొని వచ్చి నేను కూర్చున్నాను. దాని తర్వాత మా హస్బెండ్ వచ్చి ఇంకా నన్ను బ్లెస్ చేశారనమాట. కుంకుమ పెట్టి, గాజులు, పసుపు వేసి. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ అంటే మై హస్బెండ్ అనే చెప్పాలి. నిజంగా నేను లక్కీయో అసలు మా ఫ్యామిలీ లక్కీయో తెలియదు కానీ మా హస్బెండ్ మా హస్బెండ్ గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ గాజు బొమ్మలా చూసుకుంటారనమాట. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. క్లియర్గా తెలుగులో చెప్పాలంటే అమితమైన ప్రేమ నా మీద. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కిడ్స్ కూడా ఆయన అలానే ఉన్నారనమాట. ఎప్పుడు కూడా ఒకటే లెవెల్ ఆఫ్ లవ్ నా మీద అయితే ఎప్పుడు ఉంటుంది. గాజులు అవన్నీ వేసి మా ఆయన కూడా బ్లెస్ చేస్తున్నారు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నిజంగా.
ఎందుకంటే ఇట్లా క్యాప్చర్ చేసుకోలేదు మేము ఎప్పుడు మా మూమెంట్స్ని. ఆ మూమెంట్స్ అలా వెళ్ళిపోయేవి కానీ ఫొటోస్ వీడియోస్ తీసి క్యాప్చర్ ఎప్పుడు చేయలే. హాస్ని చేసినంత అల్లరి ఎవరు చేయలేదు నా శ్రీమంతంలో. మమ్మీకి నేను గాజులు వేస్తాను, నేను అక్షింతలు వేస్తాను, నాకు గాజు వేసేసింది, నాకు వేసి వెళ్ళిపోయింది. తనైతే చాలా చాలా అలా చేసింది. ఒక ఫోటో కూడా తను కోఆపరేట్ చేయలేదు, తన హడావిడిలో తను ఉండింది. బట్ ఒక 2-3 ఫొటోస్ అయితే దిగాము హాస్నితో కూడా. మేము కూడా మంచిగా ఫోటోలు అవన్నీ దిగాం. ఫోటోలు కూడా సపరేట్గా నేను షార్ట్ బిట్స్ వీడియోలో డెఫినెట్గా యాడ్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి అందరూ. ఇంకా హాస్ని ఎక్కువ అల్లరి చేస్తుందని చెప్పి మా డాడీ అయితే వచ్చి హాస్ని అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఎందుకంటే అన్నీ జల్లేస్తుంది, ఇంకా వచ్చిన వాళ్ళందరూ బ్లెస్ చేయాలి, అందరికీ తాంబూలాలు ఇవ్వాలి, మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి మా డాడీ వచ్చి మా హాస్ని అయితే పక్కకు తీసుకెళ్ళిపోయారనమాట. మా హస్బెండ్ మళ్ళీ వచ్చారు ఫొటోస్ దిగడానికి నాతోటి. ఎందుకంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఫొటోస్ లాగా క్లిక్ చేసుకొని మెమరీస్ లాగా దాచిపెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆ మూమెంట్ రాదు కాబట్టి ఎప్పుడు మూమెంట్ అప్పుడే, ఎప్పుడు ఆనందం అప్పుడే అంటారు చూడండి. ఆ విధంగా మూమెంట్స్ అన్నిటినీ కూడా నిజంగా మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ ఉంటే జాగ్రత్తగా ఫొటోస్ తీసుకోవాలి, లేకపోతే వీడియోస్ తీసుకొని దాచుకోవాలన్నమాట. తర్వాత చూసుకోవడానికి పనికొస్తే. ఇంకా మా అన్నయ్య కెమెరా కిందకు ఉండడం వల్ల మా అన్నయ్య ఫుల్గా కనిపించలేదు ఇందులోని. బట్ మా అన్నయ్య కూడా నాతో ఫోటో దిగి అండ్ నన్ను బ్లెస్ చేశాడు. పెద్దగా మా అన్నయ్యకి ఫొటోస్ వీడియోస్ నచ్చకపోయినా ఆ రోజు మాత్రం మా అన్నయ్యతో ఫుల్ ఫోటోలు దిగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. నిజంగా తనే మా అన్నయ్య. అండ్ చాలామంది అన్నయ్యని చూపించట్లేదు అడిగారు. ఈ వీడియో చూసేసారు కదా, అందరు హ్యాపీగా ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ సైడ్ నుంచి ముత్తైదులు ఎవరైతే వచ్చారో అందరు నాకు పసుపు బొట్టు పెట్టి గాజులు వేసి నా ఒడిలో తాంబూలం పెట్టి నన్ను అయితే బ్లెస్ చేస్తున్నారనమాట. మా అత్తమ్మ వాళ్ళ అక్క అవుతుందంట ఆవిడ. మా అత్తమ్మ సైడ్ చుట్టాలే మొత్తం మా అత్తమ్మ వాళ్ళ సైడే వచ్చారనమాట. చెప్పాను కదా మమ్మీ ఎవరికి చెప్పలేదు. మా అత్తమ్మ వాళ్ళే వచ్చి ఒడి నింపుకొని సారీ తీసుకొని వెళ్ళిపోయారు. సో అమ్మ వాళ్ళు ఏమేమి సారీ పెట్టారు అవన్నీ కూడా నేను వీడియో సపరేట్ షార్ట్ బిట్స్లో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియో అంతా లాంగ్ వీడియో చేయడం కుదరలేదు. సో అందుకని నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను అడిగిన విషయం ఏంటంటే, నేను ముందే ఎక్కువ గాజులు వేసుకొని కొత్త గాజులు చీరకి మ్యాచింగ్ కొనుక్కొని వేసేసుకున్నాను అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ గాజులు వేస్తుంటే ప్లేస్ సరిపోలేదు. అందరు నన్ను అదే అడిగారు, నువ్వు ముందే ఎక్కువ గాజులు వేసేసుకున్నావు, ఇంకా వెనకాల వాళ్ళు గాజులు వేయడానికి ప్లేస్ ఎక్కడ ఉందని అడిగారు. బట్ మొత్తం గాజులన్నీ నిండిపోయాక ప్లేస్ అయితే సరిపోయింది. అండ్ ఆవిడ వచ్చేసి మా చిన్నత్త అనమాట, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు వీళ్ళిద్దరు. పింక్ శారీ కట్టుకున్న అత్తమ్మేమో సొంత చెల్లి, అవతల బ్లూ అండ్ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నదేమో మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. సో అలా అనమాట. కుమారి అత్తయ్య అండ్ అజ్జమ్మ అత్తయ్య ఇద్దరు చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా క్యూట్. ఎక్కువ మాట్లాడరు, కొంచెమే మాట్లాడతారు. బట్ నేనంటే చాలా చాలా ఇష్టం వాళ్ళకి. నిజంగా ఫ్యామిలీ ఇంత మంచి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు నన్ను ఏమి అనకుండా నువ్వు ఎలా అంటే అలా, నువ్వు ఎలా అంటే అలా అమ్మ అని అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీ. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు బిజీగా, అసలు అందరూ వస్తారు లేదా అని చాలా కంగారు పడ్డాను. బట్ ఎవరూ మిస్ అవ్వకుండా అందరూ వచ్చారు. దానికి నేను చాలా హ్యాపీ అందరూ వచ్చినందుకు. మెయిన్ నా శ్రీమంతం ఫంక్షన్ని హైలైట్ చేసిందంటే మా అత్తమ్మ వాళ్ళు, మా ఆడపడుచులు వీళ్ళందరూ హైలైట్ చేశారు నిజంగా. అందుకే నేను అంతకంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మా అత్తయ్య వాళ్ళ తర్వాత మా ఆడపడుచులు అనమాట. మా ఆడపడుచుల గురించి చెప్పాలంటే నిజంగా ఒక గాడ్ బ్లెస్సింగ్ సిస్టర్స్ అనమాట. ఎక్కువ మాట్లాడుకోము కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా మేము ఫోన్ చేసుకున్నాం, మేము చాలా మంచిగా మాట్లాడుకుంటాం, చాలా రేరు. ఇప్పుడు కూడా గాజులు వేస్తూ నువ్వు ముందే ఎక్కువ గాజులు వేసేసుకున్నావు అంటుంది మా అజ్జమ్మత్త. చాలా గాజులు వేసుకొని కూర్చున్నాను నేను, చాలా కష్టమైపోయింది నాకు చెప్పాలంటే. అండ్ తీసుకొచ్చిన గాజులు ఏమైందంటే సైజ్ కొంచెం చిన్నదైంది, అది ఎక్కించడానికి చాలా కష్టమైంది అనమాట అందరికీ. సో ఫైనల్గా నా ఒడి అంతా నిండిపోయిందనమాట. నా ఒడి అంతా నిండిపోతే తాంబూలం ఇచ్చినప్పుడు ఫ్రూట్స్ అవన్నీ పెడతారు కదా, సో ఒడి నిండిపోయింది. అవన్నీ మా మమ్మీ వచ్చి కవర్స్ కింద పెట్టిందనమాట. కింద పెట్టిన తర్వాత మా ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో, మాకు ఇద్దరు ఆడబడుచులు, మా హస్బెండ్ వాళ్ళ అక్క, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి. ఆ డార్క్ గ్రీన్ శారీ కట్టుకుంది మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట. మమ్మీ ఫ్రూట్స్ తీసేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చి నాకు చీరలు పెట్టారనమాట. బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. నిజంగా మా ఆడపడుచులు ఎప్పుడు హ్యాపీగా వాళ్ళు బ్లెస్ చేస్తే మేము అందరం కూడా హ్యాపీగా ఉంటాము. ఇంటికి ఆడపిల్లలు మాకు వాళ్ళే కాబట్టి
డార్క్ గ్రీన్ శారీ కట్టుకుంది మా చిన్న ఆడబడుచు, అటు సైడ్ రెడ్ అండ్ లైట్ గ్రీన్ మా పెద్ద ఆడబడుచు. అక్క చెల్లెలు వీళ్ళిద్దరు, మా ఆయనకి అక్క అండ్ చెల్లి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టు హ్యావింగ్ దెమ్. మా డాడీ వచ్చి మీ అత్తయ్య వాళ్ళతో ఫోటో దిగని చెప్పేసి వాళ్ళని అక్కడ పెట్టేశాడు. చూడండి, నిజంగా హాస్ని అసలు ఎవరిని ఏమీ చేయనివ్వట్లేదు, చాలా అలా చేసింది. వాళ్ళ అత్త అయితే ఫోటో కూడా దిగమను, ఫోటో కాదు పసుపు కుంకుమ తనకు కూడా రాసేసి బొట్లు అయితే పెట్టేసింది అనమాట. ఎందుకంటే హాస్ని అంత అల్లరి చేస్తుంది, ఉండట్లేదు. వాళ్ళు కూడా నాకు బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ చేసేసారు, ఫొటోస్ దిగారు. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మా చిన్న ఆడబడుచు మా పెద్ద ఆడబడుచు వచ్చారు కాబట్టి. పోయినసారి ఇంట్లో నార్మల్గా ఒడి నింపినప్పుడు ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు వచ్చారు, దగ్గరుండి ఫంక్షన్ అయినంత వరకు ఉన్నారు, నాకు గాజులు వేసి బొట్టు పెట్టి ఆశీర్వదించారు. ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఏముంటుంది చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే ఇదే అనమాట. ఫ్యామిలీ అందరూ ఒకటే దగ్గర ఉండాలి, అందరం ఒక దగ్గరే ఉండి ఏదైనా ఫంక్షన్ ఈవెంట్ చేసుకోవాలి. నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ ఒక్క మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ మెమరీ లాగా అయితే ఉండిపోతుంది నిజం చెప్పాలంటే. ఇంతకంటే ఏం చెప్తాను చెప్పండి. నా శ్రీమంతం అనేది నాకు ఒక డ్రీమ్ లాగా. ఎందుకంటే అత్తయ్య సైడ్ శ్రీమంతం అనే కాన్సెప్ట్ లేదు, అమ్మ వాళ్ళ సైడ్ కూడా లేదు. నా ఆనందం కోసం ఇవన్నీ తీసుకొచ్చి శ్రీమంతం చేశారు కాబట్టి హ్యాపీ. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా మహాలక్ష్మి పువ్వులు పెట్టుకోలేదని మా పెద్దమ్మ వచ్చేసి పువ్వులు పెట్టేసి వెళ్ళిపోతుంది మహాలక్ష్మికి. చూడండి, పిన్ పెట్టకుండా అలాగే పెట్టేసి వెళ్ళిపోయింది మా పెద్దమ్మ. మహాలక్ష్మి లేకపోతే హాఫ్ ఆఫ్ ది ఈవెంట్ కొంచెం డల్లే, ఎందుకంటే తనే 2 days ముందు వచ్చింది నాకు మెహందీ పెట్టడం, నన్ను రెడీ చేయడం. ఆ డెకరేషన్లో 50 కాదు ఒక 20-30% మహాలక్ష్మి పార్ట్ కూడా ఉంది. వెనకాల నుంచి అన్నీ ఇట్లా పెడితే బాగుంటుంది, అలా పెడితే బాగుంటుంది అని ప్రతి ఒక్కటి తన దగ్గరుండి చూసింది, దగ్గరుండి చేసింది. 2 రోజులు నాతోనే ఉండింది, నన్ను బాగా చూసుకునింది. లైఫ్లో ఆ దేవుడిచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ అనేవి కొంతమందికి ఉంటాయి కదా, అలా నాకైతే మా హస్బెండ్ ఫస్ట్ గిఫ్ట్ అనమాట దేవుడు నాకు ఇచ్చింది. సెకండ్ ఎవరంటే మా మహాలక్ష్మియే. ఎందుకంటే అమ్మ నాన్న అన్నయ్య దేవుడు ముందే రాసి పెట్టేస్తాడు, బట్ మా ఆయన మహాలక్ష్మి నాకైతే నిజం గాడ్ గిఫ్ట్స్ ఇద్దరు. మా డాడీ నాకు సంధ్యకి సింగిల్ ఫొటోస్ తీయండి అని నా పక్కకు వచ్చి అయితే నుంచున్నాడు అనమాట. మేమిద్దరం సింగిల్ ఫొటోస్ దిగాం. ఆశని వచ్చి నేను కూర్చుంటా, నేను ఎక్కుతా, నేను అటు వెళ్తా అని చాలా అలర్ట్ చేసింది. ఇప్పుడు వచ్చేసి మా రిలేటివ్, మమ్మీ రిలేటివ్, మాకు తెలిసిన వాళ్ళు అనమాట. ఆవిడ చాలా మంచివారు. చెప్పాలంటే ఫ్యామిలీ టైలర్ అనుకోండి. చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు. ఆవిడ ప్రతి ఈవెంట్కి మిస్ అయిపోతున్నారనమాట. చెప్పినా సరే ఆవిడ కుదరకపోయి రావట్లేదు. ఈసారి రాకపోతే ఊరుకోనని నేనే చెప్పాను గట్టిగా. సో తప్పకుండా వచ్చారనమాట. ఆంటీ వచ్చినందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రతిసారి ఆవిడకి ఏదో ఒక రావడానికి వీలు పడక ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో ఈసారి అయితే వచ్చింది. ఆంటీ గారు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఆంటీ గారు. మీరు ఈ వీడియో చూస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి నేను చూశాను అని చెప్పేసి. ఆవిడ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఆవిడ అంతా మళ్ళీ నింపేశారు. మళ్ళీ అవన్నీ తీసి ఇంట్లో పెట్టాలన్నమాట తీసుకెళ్ళి. ఇంకా మా మమ్మీ వచ్చింది. క్లిప్ వచ్చేసి కొద్దిగా మిస్ అయిందండి. స్టార్టింగ్ అమ్మ వాళ్ళు ఒడి నింపగానే ఆవిడే నాకు బ్లెస్ చేశారు. క్లిప్ ఇక్కడ యాడ్ అయిందనమాట. చిన్న చిన్న వీడియోస్లో వచ్చేసాయి అనమాట మొత్తం ఎడిటింగ్లో. హాస్ని తీసుకొని ఫోటో దిగుతాను, నాకు హాస్ని ఇవ్వండి అని చెప్పేసి ఫోటో దిగుతుందంటే మా ఊరి సైడే. సరే హాస్నితో డెఫినెట్గా ఫోటో దిగాలి, మేమిద్దరం దిగుతామని ఫోటో సెక్షన్కి అయితే ఇద్దరు వచ్చారనమాట మంచిగా. ఇంకా కాసేపు నేను ఇవన్నీ వేసేసారు అని అలా కూర్చున్నా. ఇంకా మా మమ్మీ అన్నీ తీసుకొని దేవుడి దగ్గర పెట్టించి దండం పెట్టించింది అనమాట. అండ్ ఇవన్నీ ఇంకా ఫస్ట్ మా మమ్మీ నింపిన ఒడే అది వీడియో క్లిప్ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి పడింది అనమాట. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత ఇంకా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేసాం అందరం. అత్తలు ఆడబడుచులు అందరితో ఫుల్గా ఫోటోలు అయితే దిగేశాను నేనైతే. ఎప్పుడూ ఇన్ని ఫోటోలు దిగలేదన్నమాట ఫ్యామిలీతో. ఎందుకంటే అందరూ వచ్చారు ఈసారి. ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతూ వచ్చారనమాట. బట్ ఈసారి అందరూ వచ్చారు. అందరితో నేను చాలా ఫోటోలు దిగాను. కూర్చొని దిగాను, నుంచొని దిగాను హాస్నితో. మా హస్బెండ్తో కూడా మేము మంచిగానే ఫొటోస్ తీపించుకున్నాం అనమాట. అన్నయ్య ఫోన్లో తీశాడు ఈ ఫోటోలు అన్నీ కూడా. వీడియో నా ఫోను, ఫొటోస్ అన్నీ మా అన్నయ్య ఫోన్లో తీశారు. సో మంచిగా దగ్గరుండి అన్ని ఫొటోస్
శ్రీమంతం ఫోటోలు ఉంటాయి కదా నార్మల్, అందరికీ తెలిసిందే. అవన్నీ టిప్స్ నేనైతే మా ఆడపడుచులతో సపరేట్గా ఫొటోస్ కొని తీయించుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ మూమెంట్ రాదు, మళ్ళీ మళ్ళీ అందరం కలిసి ఇలా చేసుకోలేము కదా. సో అందుకని నెక్స్ట్ మా హస్బెండ్ కూడా యాడ్ అయ్యాడనమాట. నేను కూడా వస్తానని చెప్పేసి అటు సైడ్ రండి ఇటు సైడ్ రండి అని చెప్పేసి మా హస్బెండ్ నా పక్కకి రమ్మని చెప్తున్నారు అందరూ. సో అటు సైడ్ అక్క ఇటు సైడ్ చెల్లితో ఫొటోస్ అయితే దిగాం. ఫోన్ కొంచెం క్రాస్ వచ్చింది, అటు సైడ్ తిప్పాలి. అందరూ వీడియో వైపు ఎవ్వరు చూడలేదు. అసలు అక్కడ ట్రైపాడ్ స్టాండ్ ఉంది, దానికి ఫోన్ ఉందని ఎవరికి గుర్తులేదు. అందరూ అటు సైడ్ ఫోటోలు తీసిన సైడే చూశారు. ఇంకా మా ఆశని అయితే ఈ సింహాసనం నాదే, ఈ రాజ్యానికి నేనే రానని చూడండి ఇలా చేస్తుందో కూర్చొని. ఇంకా తను ఇదే సైలెంట్గా ఉండడం మళ్ళీ మళ్ళీ ఉండదని చెప్పేసి నేనైతే ఒక 2 ఫోటోలు అయితే దిగాను తనకి. ఎందుకంటే నేను ఎత్తుకున్నా ఉండట్లేదు. ఆశనితో అసలు చాలా తక్కువ ఫోటోలు దిగా శ్రీమంతంలో. అస్సలు ఆశని కొంచెం కూడా కేర్ చేయలేదు. అందరూ వచ్చారు కదా, హడావిడిగా ఫుల్గా ఆడుకొని అటు ఇటు తిరిగి రమ్మంటే రాలేదు ఫొటోస్కి. అసలు ఎత్తుకున్నా నేను దిగిపోతాను వెళ్ళిపోతాను అల్లరి చేసి వెళ్ళిపోయింది. ఫైనల్గా వాళ్ళ డాడీ కూడా వచ్చారనమాట. ఇంకా తన అల్లరికి అదుపు లేదు, ఇంకా అంత అల్లరి చేసింది. ఇంకా నుంచోమని ముగ్గురం ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఫొటోస్ అయితే దిగుతున్నాం మేమైతే. ఇవే అనమాట హాస్నితో మాకున్న ఫొటోస్ శ్రీమంతం రోజు. ఎందుకంటే తను కోఆపరేట్ చేయలేదు ఫొటోస్కి, అందుకని తనతో మంచిగా ఒక 2-3 ఫొటోస్ అయితే దిగాము. చూడండి ఫేస్ మొత్తం ఇలా అలా పెట్టి డ్యాన్స్ వేస్తుంది. ఇంకా తనైతే తీసుకొని వెళ్ళిపోయారనమాట మా హస్బెండ్. నేను మళ్ళీ కుర్చీలో కూర్చున్నాను మెల్లంగా నడుచుకుంటూ వచ్చి. ఇదన్నమాట ఫోటో షూట్స్ అందడి. ఇంకా అందరు అయిపోయిన తర్వాత ఇంతమంది దిగినప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ దిక్కుండా ఉంటామా, అస్సలు మిస్ అయ్యేదే లేదు. నేను మా హస్బెండ్ మా మమ్మీ డాడీ ఫోటో దిగామన్నమాట. హాస్ని తీసుకురామని మా మమ్మీ అంటుంది, కానీ తనైతే అస్సలు కేర్ చేయలేదండి ఫోటో దిగడానికి. నిజంగా దూరంగా వెళ్ళిపోయి పారిపోతుంది మొత్తానికి ఏదో ఒక సైడ్. ఇంకా మేము అందరం దిగుతున్నాం. మా మమ్మీకి మా చిన్నాడపడుచు పక్కన కూర్చొని తను ఫుల్ కామెడీ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి అంటూ ఉంటుంది, మా మమ్మీ ఫుల్గా నవ్వేస్తుంది. మా చిన్నాడ బిడ్డ ఏం మాట్లాడినా మా మమ్మీకి బాగా నవ్వొచ్చేస్తుంది. అట్లా అని చెప్పేసి మా మమ్మీ ఇంకా నవ్వుతూనే ఉంది. హాస్ని ఎంత పిలిచినాకో మేము పిలుస్తున్నాం కానీ అస్సలు రావట్లేదు. కోఆపరేట్ చేయలేదంటే నమ్మండి కొంచెం కూడా. మా అన్నయ్య కూడా వచ్చాడు ఇంకా ఫోటో దిగడానికి. సో చెప్పాను కదా ఫోన్ ట్రైపాడ్ ఇటు ఉంది, కొంచెం అటు తిప్పాలి. మా అన్నయ్య ఫేస్ అక్కడ కట్ అయింది వీడియోలో. సో ఫొటోస్ అందరు అటు సైడ్ నుండి తీస్తున్నారు కాబట్టి అటే పెట్టాను. హాస్ని మా అన్నయ్య అయితే ఎత్తుకొని ఫొటోస్ అయితే దిగుతున్నాం. మేమైతే మా అత్తయ్య మామయ్య అందరిని రమ్మంటున్నాం అనమాట ఫొటోస్కి. బట్ ఏమంటే హాస్ని కోఆపరేట్ చేయలేదు. మా అమ్మమ్మ అనమాట, మా అమ్మమ్మతో ఎక్కువ ఫొటోస్ ఉండవు నాకు నార్మల్గా. ఎప్పుడో ఫంక్షన్ పెళ్ళిలో తప్ప తర్వాత ఫొటోస్ లేవు. సో ఫైనల్గా ఇక్కడైతే ఫుల్ ఫొటోస్ దిగేసాం మేమైతే. నేనైతే హాస్ని తీసుకురమ్మంటున్నాను. 4 తరాలు అవుతాం హాస్నిని ఇవ్వండి. మా అమ్మమ్మ, మా మమ్మీ, నేను. హాస్ని అంటే 4 జనరేషన్స్ కదా, సో అందుకని తనని కూడా ఇవ్వండి, మేము ఫోటో దిగుతామని హాస్నిని అడిగి మరి ఫోటోలు దిగామన్నమాట 4 చాలా హ్యాపీ. ఎందుకంటే 4 జనరేషన్స్ అంటే ఎవరికైనా హ్యాపీయే కదా. బట్ చూడండి అక్కడ హాస్ని అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. మా అమ్మమ్మ బలవంతంగా ఎత్తుకొని ఎలాగోలాగో ఒక 2-3 ఫోటోలు అయితే దిగామన్నమాట. హాస్నితో ఫోటో దిగాలంటే ఒక పెద్ద స్టంటే చేయాలి దానికి ముందు మేము. ఇంకా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇట్స్ ఫైనల్లీ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. నేను, మా అత్తయ్య మామయ్య, మా ఆడబిడ్డలు అందరం కలిసి ఫోటో అయితే దిగాం. హాస్నికి అయితే పాలకోవా ఇచ్చినంత వరకు ఫోటో దిగనని చెప్పేసింది. తనకు ఒక పాలకోవా ఇస్తే ఫొటోస్కి సపోర్ట్ చేసింది అనమాట మంచిగా మా అందరికీ. ఇదే అనమాట మా ఫ్యామిలీ ఫోటో. మా హస్బెండ్, నేను, మా మామయ్య గారు, అత్తయ్య గారు, మా చిన్న ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ హాసిని, ఇంకా మా మమ్మీ నేనైతే చాలా స్టిల్స్ దిగామన్నమాట. ఇది మా ఇక్కడ మహాలక్ష్మి వచ్చి ఇటు తిరగండి అటు తిరగండి అని మా స్టిల్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీట్గా. ఎందుకంటే తనే మాకు ఫొటోస్ ఐడియాస్ అన్నీ ఇచ్చింది, ఇలా దిగండి అలా దిగండి. నేను మళ్ళీ ఈ మూమెంట్ రాదని చెప్పి మంచి ఫొటోస్ అయితే మేము క్యాప్చర్ చేసుకున్నాం. లైఫ్ లాంగ్ మెమరీస్కి ఇవి మాకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫొటోస్ అనేవి దాచుకొని అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట. సో అందుకని ఎన్ని ఫొటోస్ వీలైతే అన్ని ఫొటోస్ దిగాము. మీరు ఇవన్నీ చూసి నార్మల్గా స్టార్టింగ్ నుండి చూసి అందరితో దిగావు, కానీ అక్క నువ్వు మీ హస్బెండ్తో తక్కువ దిగావు అనుకోద్దు. మా హస్బెండ్తో నేను ఇంకా ఎక్కువ ఫోటోలు దిగాను. ఈ వీడియోలో పెట్టలేదంటే ఆ పీస్, మా హస్బెండ్తో కూడా నేను చాలా ఫొటోస్ దిగాను అనమాట. ఎండింగ్కి దిగామన్నమాట, స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్కి దిగాము. మా హస్బెండ్తో నేను దిగిన ఫోటోలు అసలు ఎప్పుడు దిగలేదు. నేను దిగిన ఫోటోలు అన్ని ఫోటోలు తీసుకున్నాం నేను, మా ఆయన. నిజంగా ఇదన్నమాట నా శ్రీమంతం ఫుల్ వీడియో మొత్తం అంతా ఇంతే శ్రీమంతం జరిగింది నాకు. చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అందరూ వచ్చారు, ఒడి నింపారు, వెళ్ళిపోయారు. సారీ అదంతా తీసుకొని మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పలేదు. నేను నా ఫ్రెండ్ని మాత్రం పిలిచాను. నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసు కదా, మహాలక్ష్మి.
నా సీమంతం వీడియో ఇదే ఇంతటితో సమాప్తం. ఇంకా అంతా ఫోటోషూట్ గురించే ఉంటుంది. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు. ఇక్కడ నాకైతే బ్రేక్ అయితే ఇచ్చారు చూడండి. థమ్స్అప్ తీసుకొచ్చి ఇచ్చింది మహాలక్ష్మి. కొంచెం దాగని చెప్పి కెమెరా కూడా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు థమ్స్అప్ చూపించి మరీ వెళ్తుంది. నేను ఫోన్లో చెక్ చేసుకుంటున్నాను అన్ని మంచిగా తీసారా లేదా అని. ఇదనమాట నా శ్రీమంతం వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అభిమానంతోనే నా ఛానల్ ఇంకాస్త ముందుకెళ్ళాలి. నా శ్రీమంతం వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫొటోస్ వైపే చూశారు నార్మల్గా. నేను ట్రై చేయాల్సినంత వరకు ట్రై చేసి వీడియో అయితే క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేసి ట్రైపాడ్ స్టాండ్కి పెట్టి ఇదంతా వీడియో తీసా. మా డాడీ నాకు థమ్స్అప్ తాగిచ్చి వెంటనే తీసుకెళ్ళిపోయాడు కొంచెం తాపించి. ఫైనలీ మహాలక్ష్మితో కూడా నా ఫోటోషూట్ అయితే కొంచెం జరిగిందనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.